హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రాగి చపాతీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక పాన్ పట్టుకుని అందులో ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు వాటర్ తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం ఉడికించుకోవాలి. నీళ్లు మరిగాకే ఇలా దాంట్లో వేసుకుని మొత్తం అంతా కలిదిప్పుకొని ఒక్కసారి మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే దీన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ ముద్ద కలుపుకున్నప్పుడు ఎటువంటి పగుళ్ళు అనేవి రాకుండా మెత్తగా సాఫ్ట్ ముద్ద వచ్చేదాకా కలుపుకుంటూనే ఉండాలి. అప్పుడే చపాతీలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. అండ్ పగుళ్ళు ఉంటే కనుక మీకు విరిగిపోతుంది. ముందు చపాతీ చేసేటప్పుడు చూడండి ఎలా ఉందో అలా మెత్తగా చేసుకుని ఇప్పుడు చపాతీ కింద చిన్న చిన్న ముద్దల కింద చేసుకుని మనం చపాతీస్ చేసుకుందాం. ఈ చపాతీస్ డైలీ తినడం వల్ల చాలా వెయిట్ లాస్ అనేది ఉంటుందండి. మంచి రెసిపీ ఇది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు మెన్షన్ చేసి పెట్టండి ట్రై చేశాక. అండ్ నేను ఇప్పుడు 3 మెథడ్స్లో మీకు చూపిస్తాను. విత్ ఆయిల్, వితౌట్ ఆయిల్ అండ్ విత్ వెట్ క్లాత్ అనేవి చూపిస్తాను. ఈ రాగి చపాతీలు మనకి చాలా బాడీకి చాలా ఐరన్, కాల్షియం, మినరల్స్, ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. సో ఇది చాలా హెల్తీ ఫుడ్, ఎవరికైనా నచ్చుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, నేను వితౌట్ ఆయిల్ అనేది నేను వేసాను. అసలు ఎటువంటి ఆయిల్ లేకుండా కూడా ఇది మనం ఎంచుకోవచ్చు. వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు అనుకున్న వాళ్ళందరూ ఆయిల్ లేకుండా తినాలి అనుకుంటారు కదా. సో ఇది బెస్ట్ రెసిపీ. సో ఆయిల్ లేకుండా నేను వేయించాను. ఇప్పుడు విత్ వెట్ క్లాత్ అండి. జస్ట్ ఒక తడిగుడ్డ ఏదైనా తీసుకుని దానికి పొయ్యి మీద పెట్టినప్పుడు అలా అద్దితే చాలు. 2 వైపులా ఒక్కసారి తడిగుడ్డ అలా అదికితే మీకు చూసారా ఎలా పొంగుతున్నాయో. ఇప్పుడు విత్ ఆయిల్ వేసుకుందామండి. ఇలానే సేమ్ 2 వైపులా ఆయిల్ అనేది ఫ్లిప్ చేసుకుందాం. ఇప్పుడు కూడా చాలా బాగా పొంగుతాయి. మీకు 2 గంటల తర్వాత తిన్నా కూడా అంత మెత్తగా, సాఫ్ట్గా, ఫ్లఫీగా ఉంటాయి. చాలా బాగుంటాయి, చాలా రుచిగా ఉంటాయి. ఏదైనా కర్రీస్తో కానీ పప్పులతో కానీ తింటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి కనుక మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎలా ఉందో. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ సబ్స్క్రిప్షన్, లైక్, షేర్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.